నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతోంది. నగరంలోని 9వ డివిజన్ హెచ్సిఐ కాలనీలో 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కు, అదేవిధంగా 13 డివిజన్లో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షీటేల్ కోర్టును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషన్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊటుకూరు చంద్ర, ప్రెసిడెంట్ కాయల తిరుపతి, టీడీపీ ముఖ్య నేతలు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి తెలిసినోడు, వైద్య కుటుంబాలకు తలమానిక మతడు, సంపదలెన్నున్నా ప్రజల కోసం వస్తున్నా. నమస్కారం. ఈరోజు మన మంత్రివర్యులు, మన ప్రీతమ నాయకులు నారాయణ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రాన్ని రాజధాని నడిపిస్తూ రాష్ట్రాన్ని ఒక అందంగా తీర్చిదిద్దాలని, ఒక క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన రాష్ట్రం డెవలప్ చేస్తూ తనకి ఓటేసినటువంటి నెల్లూరుని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి అంటే 4 కిలోమీటర్లకి ఒక పార్కు లెక్కన ఇట్లా వాకింగ్ కానివ్వండి, ఆరోగ్యపరంగా కానీ, పిల్లలు కానీ ఆడుకోవడం కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, అన్నీ కూడా అనేక ఆలోచనలతో ఈరోజు ఆయన చేస్తుంటే పని మనందరూ తెలిసిందే. ముఖ్యంగా చరిత్రలో మనం మాట్లాడుకోవాల్సింది 24x వాటర్ సంఘం నుంచి, అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఆయన గురించి చెప్తా పోతే పేదలకు ఇళ్ళతోటి ఒక రోజంతా టైం కావద్దు. ఒక రోజంతా నేను చెప్తే మిగతా వాళ్ళు ఏం చేయాలి? అందుకని ఈరోజు వారు చేసేది, నేను మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే పార్కులు చేస్తున్నారో వారికి ఒక విన్నపం. ఎందుకంటే నారాయణ సార్కి ఇవన్నీ తెలియదు, ఆయన ఇమీడియట్గా వచ్చి ఓపెన్ చేయమంటే చేస్తారు. కనీసం మా సార్ ఎప్పుడు కూడా శిలాఫలకం వేసుకోరు. నేను సార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఇంత కష్టపడి మీరు పనిచేసేటప్పుడు ఒక శిలాఫలకం వేయించండి. ఒకరోజు పెద్ద పనేం కాదు, అది ఒక హాఫ్ డే. నేను అదే రకంగా ఈ గారికి చెప్తాను, మున్సిపాలిటీ వాళ్ళకి, ఇది నుడా పార్క్ 16 లక్షల రూపాయలు దీనికి నుడా పెట్టుంది. పక్కనే ఇంకో నుడా పార్క్ ఉంది, 32 లక్షలు మొన్న బిల్లు ఇచ్చాం. త్వరగా 10 లక్షలు పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది. నేను సార్కి చెప్పాను, నన్నే డెవలప్ చేయమన్నాడు. అదే రకంగా నెల్లూరు పట్టణం ఈరోజు ఐ లవ్ నెల్లూరు అనే సింబల్ పెట్టాం. ప్రతి ఒక్కరిలో ఈ నెల్లూరుని నేను ప్రేమిస్తున్నా అనే భావన రావాలి. దానికి నారాయణ గారు, మా నాయకులు నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సెల్ఫీ పాయింట్ నెల్లూరులో 3 చోట్ల పెట్టాలనుకున్నాం. ఆయన పూర్తి సపోర్ట్ ఉంది. నెల్లూరుని ఒక అందమైన నెల్లూరు చేయాలని ఆయన ఆలోచనతో పాటు ఆయన అడుగులో అడుగు వేస్తూ ఒక పరిశుభ్రమైన నెల్లూరు, ఐ లవ్ నెల్లూరు అనేది తేవాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగా సార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ పక్కనే జగదీష్ నగర్, ఆ రోజున ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు జగదీష్ నగర్ స్టార్ట్ అయిందే నా వల్ల. 4 ఇళ్ళు ఫస్ట్లో, 2 బ్రాహ్మిన్స్ 2 రెడ్లు.
వాళ్ళు ఇల్లు కట్టనీయలేదు, కొంతమంది డబ్బులు ఇస్తే కట్టనిస్తాను బేరిచ్చారు. ఆ రోజు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ నేను నిలబడి ఇల్లు కట్టిస్తే ఈరోజు మొత్తం డెవలప్ అయింది. అక్కడ ఆ రోజు మొత్తం కరెంటు పోతుంటే ఆ స్థలంలో ఆ రోజు సబ్స్టేషన్ కడుతుంటే కొంతమంది వ్యతిరేకించారు. నేను చెప్పాను ఏం కాదు, అది ఈరోజు అంతా ఇండోరు, పక్కనే 50 లక్షలతో పార్క్ కట్టిస్తానని చెప్పాను. దాని కార్పొరేషన్లో ఒక్కాల రాజేశ్వరమ్మ పార్క్ అని ఉంది సార్, తమరు కూడా వినాలి. అది మేము ఓడిపోయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ పార్క్ అని పెట్టుకున్నారు. ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ ఇంజనీర్లకి మేము చేసిన తీర్మానం మీకు ఇస్తాం, అది తప్పకుండా మార్చమని అడుగుతున్నాం. అదే రకంగా ఇప్పుడే ఏడీ గారు అడిగారు, మా ప్రీతమ మంత్రి గారిని అడుగుతున్నా. ఈ పక్క ఎక్కువ కరెంటు పోతూ ఉంది, అపార్ట్మెంట్లు కానీ బాలానగర్ సైడు రోజు 10 సార్లు పోతుంది. మా సార్ అటువంటి ఒప్పుకోడు. దానికి పక్కనే ఇదంతా కూడా పార్క్ స్థలం, దాంట్లో కొంత భాగం వాళ్ళకి కేటాయించగలిగితే మిగతాది మనం పార్క్ కట్టుకోవచ్చు సార్. తమరు అది ఆలోచించి ఆల్రెడీ చెప్పున్నారు. ఇక్కడే ఏడీ గారు కూడా ఉన్నారు, మిమ్మల్ని అడగమన్నారు. ఇక్కడే సార్ పక్కన ఇదే వెనకుండేది చేస్తే మిగతా పార్క్ కట్టుకుందాం. ఎవరికి కరెంటు ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం లేకుండా చేసే మంత్రి ఉన్నారంటే నా 40 సంవత్సరాల జూనియర్ ఇంటర్ రాజకీయ చరిత్రలో నేను ఎన్నో రాజకీయాలు చూశాను, ఎంతోమంది మంత్రులను చూశాను, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. నారాయణ గారి లాగా కష్టపడేటటువంటి మంత్రిని నేను చూడలేదు. ఆయన పార్కుల మంత్రే కాదు, పని చేసే యంత్రం మంత్రి, పారిశుద్ధ్యాన్ని శుద్ధం చేసే మంత్రి, నెల్లూరు నగరాన్ని పచ్చదనంగా చేసే మంత్రి, 1 కాదు 2 కాదు పేదలకు ఇల్లు కట్టే మంత్రి. ఆ మంత్రి చిరకాలం బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, స్వాతంత్రం వచ్చిన తర్వాత 74,000 మెజార్టీ వచ్చిన ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ నెల్లూరు జిల్లాలో ఒక నారాయణ గారు. ఆయన గురించి మరొక చివరిగా చెప్తాను. ఎవరైనా ఈరోజు నడమంత్రం సీరియళ్ళు అందరూ కోట్లు సంపాదించున్నారు, 1000 కోట్లు. ఎవరు వాళ్ళ గత చరిత్ర చెప్పరు, మేము కోటీశ్వరులు అంటారు. కానీ నారాయణ గారిలో అది నేను చూడలే. నేను ఇద్దరిలో చూసాను. నా చిన్నతనంలో చాలా చిన్న పిల్లోడిని, 6వ క్లాసు 7వ క్లాసులో ఉంటా. అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు, 6 అణాలు కూలీగా పనిచేశానని చెప్పాడు. దాని తర్వాత నారాయణ గారిని చూస్తున్నా. ఒక గుడిసెలో పెరిగాను, గుడిసె వాసుల బాధలు నాకు తెలుసు, పేదవాళ్ళ బాధలు తెలుసు. మా అమ్మ నాన్న ఏలు ముద్రలు, మా నాన్న ఒక బస్సు కండక్టర్ పనిచేస్తున్నాడు, నేను కూడా ఉంటే అట్ట అయిపోతున్నాను. నేను చదువుకున్నాను, చదువుకోబట్టి ఈరోజు మా పిల్లలు విమానాలు తిరుగుతున్నారు. నెల్లూరుకి ఇటు 10 కోట్లు పెట్టి సంవత్సరానికి కార్యకర్తలకు ఇస్తున్నాను, నా సొంతంగా పనిచేస్తున్నాను. అంటే విఆర్ కాలేజీ లాంటి హై స్కూల్ కట్టి ఒక స్టార్ హోటల్ లాగా నిర్మించినటువంటి ఘనత కూడా మా నారాయణ గారిది. అదే ఆర్ఎస్ఆర్ స్కూలు ఆయన విపిఆర్కి ఎంపీ గారికి మోటిచ్చారు. అదే రకంగా మూలాపేట స్కూలు డిఎస్ఆర్ గ్రూప్ వారికి అప్పగించారు. వారికి ఈ రాష్ట్రంలో ఎక్కలేనటువంటి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్టొస్తాయో ఆయనకు ఒక్కడికే తెలుసు, మరి ఇంకెవరికి తెలియదు. అటువంటి వ్యక్తి ఇంకా ముందుకు పోవాలని, నెల్లూరుని ఆదుకోవాలని మీ వెనక ప్రజలు ఉన్నారు సార్, మేమంతా ఉన్నాం సార్. ఆ బాబా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.